నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చరిత్ర కలిగిన దాచేపల్లి గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు ప్రజలకు అందుబాటులో తీసుకురాబోయాం. కొన్ని తెచ్చాం, కొన్ని నాంది పలికాం. ఈ రోజు ఈ 1.5 సంవత్సర తెలుగుదేశం పాలనలో దాచేపల్లి పరిస్థితి దయనీయంగా ఉంది. ఇది మేం చెప్తుంది కాదు, స్వయాన ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 123-125 మున్సిపాలిటీలు, ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు సుమారు ఉంటే దాంట్లో ర్యాంకింగ్లు ఇస్తే దాచేపల్లికి వచ్చిన ర్యాంకు 92. అంటే చిట్ట చివర ఎన్ని మార్కులు వచ్చినాయంటే 4 మార్కులు వచ్చింది. 4. ఇది దాచేపల్లి పట్టణానికేమో 92వ ర్యాంకు, పిడుగురాళ్ళకి ఇంకా అధ్వానం 110. ఇది ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం నాయకులు 1.5 సంవత్సరంలో సాధించిన ఘనత ఏందంటే పౌర సేవలు, తాగునీరు అందించటం, ఇంటింటికి చెత్త ఎత్తటం, డ్రైన్లు శుభ్రపరచటం, ఒక ఏదైతే పట్టణ వాసులు కోరుకుంటారో కేవలం మౌలిక సదుపాయాలు చిన్న చిన్నవి, నేను చెప్పినట్టు తాగునీరు, చెత్త తీయటం, లేదు శుభ్రపరచటం, లేదు ట్రాఫిక్ సమస్య, వీటిల్లో వాళ్ల ప్రభుత్వమే, ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకులో దాచేపల్లికి వచ్చిన ర్యాంకు 92, పిడుగురాళ్లకు వచ్చింది 110. మేమున్నప్పుడు వరదలు వస్తున్నాయి, వానలు పడినప్పుడు, వాన పడితే వరద వచ్చేది. కాటేరు వాగును ఆధీకరించాం. బ్రహ్మాండమైన మార్కెట్ యార్డు అంతకుముందు పిడుగురాళ్లలో ఉండేది. దాచేపల్లి గురజాలకు ఒక ప్రత్యేక మార్కెట్ యార్డు నెలకొల్పాం సొసైటీని. జాతీయ రహదారి దాచేపల్లి నుంచి గురజాల వరకు జాతీయ రహదారి, నడికుడి చుట్టూరు బైపాస్ రోడ్డు వచ్చింది. ఎంత బ్రహ్మాండంగా ఉంది. లేదు కొట్ల బజార్ గాని ఈ రోజు మీరు చూడండి, నారాయణపురం మెయిన్ రోడ్డు వెడల్పు చేసి బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. 4-5 వేల మందికి పట్టాలు ఇచ్చాం. అన్నిటికీ ముఖ్యమైనది దాచేపల్లి పట్టణాన్ని చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమృత్ పథకం కింద 16.5 కోట్లు శాంక్షన్ చేయించాం తాగునీటి కొరకు. పూర్తిగా గ్రాంట్, ₹1 అప్పు లేకుండా. మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి 1.5 సంవత్సరం నుంచి అతి గతి లేదు. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. మొన్న ఎరపతినేని శ్రీనివాసరావు గారు అంటారంట, ఇదేంది దాచేపల్లికి 92, పిడుగురాళ్లకు 110 వస్తే మహేష్ రెడ్డి విమర్శిస్తాడని. బాబు, మీకు వచ్చింది మార్కులు కాదు, చిట్ట చివరి ర్యాంకులు. వచ్చింది 4 మార్కులే. మీరు అవి మార్కులు అనుకుంటున్నారేమో. 92, 110, 100కి 110 మార్కులు వేసేవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. అది కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్టా? చిట్ట చివరి ర్యాంకులు. ఇక వచ్చే సంవత్సరానికి ఇంకా 120 అవుతాయో 125 అవుతాయో. 4 మార్కులు వచ్చినాయి. ఇది పరిస్థితి. గాలికి వదిలేశారు. ఏమిటి దాచేపల్లిలో జరుగుతుంది? 1.5 సంవత్సరం నుంచి చికెన్ అమ్ముకుంటారట. మహాప్రభు నీళ్లు ఇవ్వండిరా జనానికి, ప్రతి ఇంటికి కుళాయి వేసని ప్రజలు కోరుకుంటుంటే చికెన్ తెలుగుదేశం నాయకులు అమ్ముకోవాలా? చిప్స్ అమ్ముకోవాలా? మైనింగ్ అంతా ఒకళ్లే చేసుకోవాలా? ఎమ్మెల్యేనే. వైన్లు, బార్లు అంతా కూడా మరి అందరూ సిండికేట్ అయి ఒకే ధరకు అమ్మాలా? ఎన్ని బెల్ట్ షాపులు అయితే అన్ని బెల్ట్ షాపులు. అడిగినోడే పాపాత్ముడు. కుటీర పరిశ్రమ ఇదొక వ్యాపారం, వీధికొక వైన్ షాపు. దాచేపల్లి వీధుల్లో ఎక్కడన్నా బెల్ట్ షాపులు లేనుందా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆడవాళ్లు. ఎక్కడ పడితే అక్కడ తాగటం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోటం. ఇది పరిస్థితి. తప్పకుండా ఇప్పటికే ప్రజలకు అర్థమైంది ఎంత మోసపోయాం. ఆ రోజున ఇచ్చిన హామీలు లేవు. ఆడవాళ్లకి నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఇస్తారన్నారు. ఏదా హామీ అని అడుగుతున్నాం. ఉద్యోగాలు ఇస్తారన్నారు 20 లక్షలు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 13,000. ఆ లెక్క వేసుకున్నా దాచేపల్లి పట్టణానికి కనీసం మరి 400-500 ఉద్యోగాలన్నా వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఏవి 400-500? దాచేపల్లి పట్టణంలో చదువుకున్న, డిగ్రీ చదువుకున్న వాళ్ళని చెప్పంటున్నాం. వాలంటీర్లు ఉన్న వాలంటీర్లు బీగేశారు. సచివాలయం స్టాఫ్ రాయలేదని ఎత్తేశారు. ఇంతెందుకు? ఈరోజు ఇక్కడే వస్తుంటే చూస్తున్నా
పాపం అందరూ బిందెలు బకెట్లు డ్రమ్ములు నీళ్లు పట్టుకుంటున్నారు. దాచేపల్లి పట్టణంలో ఈరోజు పరిస్థితి ఏంటంటే నారాయణపురంలో అదేమంటే పైప్ లైన్ దొవ్వేశారంట. 6 నెలలైంది. 6 నెలల నుంచి పైప్ లైన్ దొవ్వేసి ఎవరన్నా తెలివైనోడు బుర్రున్నోడు ఏం చేస్తాడు, పక్కన ఇంకో పైప్ లైన్ వేసి నీళ్లు ఇస్తూ ఈ పైప్ లైన్ ని తీస్తారు. ఇది ఈ ప్రభుత్వం ఒక పాలన ఎలా ఉందంటే ఉన్న పైప్ లైన్ ఎత్తేశారు, నీళ్లు ఆపేశారు, రోడ్ ఏమో చెయ్యట్లా. ఇది ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాం, తప్పకుండా ఏదైతే ఏ కాంక్ష కొరకు దాచేపల్లిని పట్టుబట్టి పట్టణం చేశామో త్వరలో అది తీర్చే పరిస్థితులు వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దాచేపల్లిని ఒక ఉన్నతమైన పట్టణంగా, 2 పూట్ల ప్రతి ఇంటికి నీళ్లిచ్చే పట్టణంగా, ప్రతిరోజు ఇంటికి చెత్త సేకరించే పట్టణంగా, డ్రైన్లు శుభ్రపరిచే పట్టణంగా, అన్ని హంగులు ఆర్భాటాలతో తీర్చిదిద్దే పరిస్థితులు త్వరలో వస్తాయని తెలియజేసుకుంటున్నాం.